హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎలాంటి దేశాల గురించి తెలుసుకోబోతున్నాము అంటే అక్కడ మన ఇండియన్ కరెన్సీతో చాలా లగ్జరీగా నివసించవచ్చు. ప్రపంచంలో ఉన్న అలాంటి 10 దేశాల గురించి మాట్లాడుకుందాం. అలాగే అక్కడ ఉండాలి అంటే ఎంత ఖర్చు అవుతుందనే విషయం గురించి కూడా డిస్కస్ చేద్దాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 10, జపాన్. జపాన్ కంట్రీ గురించి మనందరికీ బాగా తెలుసు. ఎందుకంటే టెక్నాలజీ విషయంలో జపాన్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటుంది. జపాన్ చాలా చిన్న దేశం అయినప్పటికీ టెక్నాలజీలో మాత్రం చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. అలాగే జపాన్లో ఎన్నో టూరిస్ట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడికి ప్రతి సంవత్సరం ప్రపంచ నలుమూలల నుంచి ఎంతోమంది టూరిస్ట్ వస్తూ ఉంటారు. జపాన్ని ఒక ఐలాండ్ కంట్రీ అంటారు, ఎందుకంటే ఈ దేశం నలువైపులా కూడా సముద్రం ఉంటుంది. జపాన్లో ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్స్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అక్కడ ఏ చిన్న వస్తువును కొనుక్కోవాలన్నా ఈ వెండింగ్ మెషిన్స్ ద్వారానే కొనుక్కోవచ్చు. జపాన్లో ఉన్న మౌంట్ ఫుజీ అనే మౌంటైన్ ప్రపంచం మొత్తంలో చాలా ఫేమస్. ఈ మౌంటైన్ ఎప్పుడూ మబ్బుల్ని తాకుతూ ఉంటుంది. ఈ దృశ్యం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడికి కొన్ని లక్షల మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. మన ఇండియన్స్ జపాన్లో చాలా లగ్జరీగా జీవించవచ్చు. ఎందుకంటే ₹1 విలువ జపాన్లో 1.45 జపనీస్ యెన్ అవుతుంది. జపాన్లో 7 నుంచి 11 రోజులు జీవించడానికి దాదాపు 40,000 నుంచి 60,000 రూపాయల ఖర్చు అవుతుంది. నెంబర్ 9, శ్రీలంక. శ్రీలంక ధార్మికంగా చాలా ఫేమస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎన్నో ఫేమస్ దేవాలయాలు ఉన్నాయి. ఈ కంట్రీ న్యాచురల్గా చాలా అందంగా ఉంటుంది. ప్రపంచంలో ఉన్న చాలామంది టూరిస్ట్ తరచుగా శ్రీలంకకి రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ ధార్మికతకి, ఇతిహాసానికి సంబంధించి ఎన్నో ప్రదేశాలున్నాయి. ముఖ్యంగా ఇలాంటి ప్లేసెస్కి చాలామంది టూరిస్ట్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. శ్రీలంక క్యాపిటల్ కొలంబో. అలాగే దీని కరెన్సీ శ్రీలంకన్ రూపీ. ఇండియాలో ₹1 శ్రీలంకలో 2.66 రూపాయలకి సమానమవుతుంది. శ్రీలంకలో విహారయాత్ర చేయడానికి కేవలం 2,000 నుంచి 3,000 మాత్రమే ఖర్చు అవుతుంది. ఒక విధంగా ఇండియాలో కంటే చాలా చౌక అని చెప్పొచ్చు. నెంబర్ 8, ఆర్మేనియా. ఆర్మేనియా ఏషియాకి వెస్టర్న్ సైడ్ ఉంటుంది. ఈ దేశం బయాలజికల్గా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ మీకు ప్రపంచంలోనే పురాతన వైన్ దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ పండే ఒక రకమైన గ్రేప్స్ ప్రపంచంలో ఇంకెక్కడా పండవు. అలాగే ఆర్మేనియాలో ఉండే అమ్మాయిల్ని ప్రపంచంలోనే అందమైన వాళ్ళుగా చెప్పుకుంటారు. ఆర్మేనియా చాలా పురాతనమైన దేశం. ఇక్కడ కేవలం 30 లక్షల మంది జనాభా మాత్రమే ఉంటుంది. ఆర్మేనియా యొక్క కరెన్సీ ఆర్మేనియన్ డ్రామ్. ఇక్కడ ₹1 7.16 ఆర్మేనియన్ కరెన్సీకి సమానమవుతుంది. కానీ ఇండియా నుంచి ఈ దేశానికి వెళ్ళాలి అంటే ఫ్లైట్ జర్నీ కొంచెం ఎక్స్పెన్సివ్. అదే ఆ దేశంలో నివసించడానికి రోజుకి 6,000 నుంచి 8,000 రూపాయలు ఖర్చు అవుతుంది. నెంబర్ 7, సౌత్ కొరియా. సౌత్ కొరియా వాళ్ళ దేశ సంస్కృతికి అలాగే మార్షల్ ఆర్ట్స్కి చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. అంతేకాదు టెక్నాలజీలో కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఇంటర్నెట్